యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టపట్నం నుండి మోటకొండూరు మండలం వరకు నేడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో నిరసన తెలుపుతూ సైకిల్ యాత్ర చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య. మోటకొండూరు మండలంలో ఉన్న ప్రధాన అంశాలు, సమస్యల పరిష్కారం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మండల ప్రజాపరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. గ్రేడ్ 1 పోతుందా, గ్రేడ్ 2 పోతుందా? కామన్ రాస్తున్నా. ఆరగూడెం చొల్లేరు. పొట్ల కొనుగోలు అన్ని చూసుకుంటూ పోతున్నా. మోడీ రోజు పెట్రోల్ డీజిల్ ధర వేస్తున్నాడు. పెంచొద్దని సైకిల్ తిరుగుతున్నా. ఈ నెల మొత్తం సైకిల్ మీద ఇంకా డీజిల్ ధర పెంచాడు కదా, గ్యాస్ పెంచిండు, డీజిల్ పెంచిండు, పెట్రోల్ మళ్ళీ 9 పైసలు పెంచిండు. అది తగ్గియాలని రోజు సైకిల్ మీద. మొన్న గుట్ట నుంచి కొలంపాక పోయినా, ఇలా గుట్ట నుంచి మూటకొండ దాకా రోజు ఒక మండలం సైకిల్ మీద తప్పుతున్నా. మీరు అందరికి మేలు చెప్తేనే మంచిగా ఉంటుంది. నమస్తే. సైకిల్ ఎట్లుంది యారుట మండలం, ఎట్లుంది కొనుగోలు? ఎక్కడైతే ఇబ్బంది లేదు కదా. మొత్తం గుట్టలు ఎన్ని కొనుగోలు సెంటర్ ఉన్నాయి? ఐకేపీ ఎన్ని, పిఎస్సీ ఎన్ని? మొత్తం నువ్వు అన్నిటికీ కాల్ చేసి 1 o'clock రిపోర్ట్ తీసుకో. ఎంతవరకు ఎన్ని పోయినాయి, ఇంకెన్ని ఉన్నాయి, ఎన్ని లారీలు అవసరం ఉన్నాయి. రెగ్యులర్గా లారీలు వస్తున్నాయా లేదా? ఇప్పుడు నేను కరెక్ట్ తోటే ఆడియోతో మాట్లాడినా. నువ్వు మొత్తం 12-1 గంటల వరకు అన్ని సెంట్రల్ రిపోర్ట్ తీసుకో. ఇది ఆరగూడెం కదా, మైపేట. అదే చూసిన రిజిస్టర్లో సంతకం ఉంది. అట్నే కొన్ని సెంటర్లు విజిట్ చేసి అన్ని సెంటర్ల రిపోర్ట్ ఎందుకు తీసుకో. ఎందుకంటే ఇంత కొనుగోలు చేస్తున్నా ప్రతిపక్షాలు అది దాన్ని ఉల్టా చేస్తున్నాయి. సరే, వాళ్ళు ఏమన్నా వాళ్ళు అనుకుంటారు, కానీ మన పని మనం చేయాలా? రైట్. నాకు 1 వరకు మొత్తం అన్ని సెంటర్ రిపోర్ట్ ఇవ్వు. రైట్. 2 వచ్చినాయి, రోజు 2 వస్తాడు చూడురి. ఈ మన రాగిరి కలెక్టర్ ఆఫీస్ ముందు శివమిల్లోడు మొత్తం 3 రోజులకు వస్తారు కూడా తీస్తున్నాడు. వాడిని ఎందుకు కొంచెం వార్నింగ్ చేయండి. మన బొమ్మరాము కూడా ఇబ్బంది పెట్టిండు, ఆ శివమిల్లు ఇబ్బంది. ఇంకోటి ఈడ ఏఎంసీది గోదాము ఉంది, 50,000 బస్తాలు పడతాయట మూటకొండలో. ఇప్పుడు మన ఆలేరు బాబు అన్ని జనగాం పోతే కొంచెం కొలంపాక అదంతా క్లియర్ అయింది. ఇవాళ ఇప్పుడు 4 సెంటర్లు, ఇది 5వ సెంటర్ విజిట్ చేస్తున్నా. మైపేట పర్లేదు, కానీ మన మూటకొండ హెడ్ క్వార్టర్ ఇబ్బంది ఉంది. రోజుకు 2 లారీలు తగ్గకుండా పెట్టు అన్నా. ఇంపార్టెంట్. ఒక్కొక్క రైతు సుమారు 100 పుట్ల పైన ఉన్నాయి. ఇప్పుడు 15 రోజుల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. స్పెషల్ దృష్టి పెట్టు. ఈ విధంగా ఇవాళ మోడీ భారతదేశంలో పరిపాలన సాగిస్తున్నాడు. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ అయిన ఒక మాట. మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్ల కంటే ముందు ఈ భారతదేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన మరుసటి రోజు నుంచే రోజుగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి పేదోడిని అడ్డు విరుస్తున్నాడు. మరి అలా ఈ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల పేదోడి మీదనే గుదిబండగా మారుతుంది. వీటి వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి పేదోళ్ళకే భారం అవుతుంది తప్ప ఉన్నత వర్గాలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాదు. మరి ఏదైతే మోడీ నిరంతృత్వ పాలనకు, నిరంకుశ పాలనకు నిరసనగా గత 10 రోజుల నుంచి ఆలేరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా డీజిల్, పెట్రోల్ బండ్లు వాడకుండా సైకిల్ ర్యాలీతోటి మొన్న యారుట శ్రీ లక్ష్మణస్వామి పాదాల నుంచి సోమేశ్వర టెంపుల్ కొలంబా దాకా సైకిల్ యాత్ర చేయడం. ఈరోజు యారుట స్వామివారి కాంచల మోటకొండూరు
ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఎంపికైనటువంటి మోడీ గారు మరి రాజ్యాంగాన్నే మార్చాలి, మాకు 400 సీట్లు ఇరి రాజ్యాంగం మార్చంటే భారతదేశ ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే అత్యవసర మెజార్టీ తోటి ఇలా అడ్డదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇలా ప్రభుత్వం ద్వారా పేదోళ్ళని అడ్డి విరిసి రోజు రోజుకు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచుతున్నందుకు నిరసనగా ఒక నెల రోజుల పాటు పెట్రోల్ డీజిల్ బండ్లను అవాయిడ్ చేసి సైకిళ్ళ మీద అవసరమైతే ఈవీఎంల మీదనే ఆల్ నియోజకవర్గం మొత్తం తిరుగుతా అని చెప్పి మాట ఇచ్చి వారానికి ఒక మండలం మొత్తం కూడా స్ఫూర్తిగా మనందరం డీజిల్ పెట్రోల్ ధర తగ్గించే